హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజమహేంద్ర. దేశంలో ప్రస్తుతం అంటే దేశవ్యాప్తంగా కూడా బాయ్కాట్ టర్కీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీనికి గల కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో మనం ఎక్కడ చూసినా కూడా బాయ్కాట్ టర్కీ అనే ఒక నినాదం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా. ఎందుకు అంటే ఈ పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏదైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో 26 మంది భారత పౌరులు మరణించారో అదంతా కూడా టెర్రరిస్టులు పాకిస్తాన్ సపోర్ట్తో పాకిస్తాన్ ప్రోద్బలంతోనే చేసినట్టు కూడా మనకు తేటతెల్లం కావడంతో భారత ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి దాదాపు ఒక 9 ఉగ్రవాద శిక్షణ ఏవైతే శిబిరాలు ఉంటాయో శిక్షణ కేంద్రాలు ఉంటాయో వాటి మీద దాడి చేసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అటాక్ ఏ విధంగా జరిగింది అంటే ఈ కాల్పులు అంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత వాళ్ళు మన మీద ఫైరింగ్ చేయడము, తర్వాత మన ఆర్మీ బలంగా వాటిని తిప్పికొట్టడము, మళ్ళీ ఫైనల్గా అమెరికా జోక్యంతో కూడా ఇదంతా కూడా సీజ్ ఫైర్కు రెండు దేశాలు కూడా ముందుకు రావడము, తర్వాత సీజ్ ఫైర్ పాటించడము, ఇవన్నీ కూడా మనకు జరిగిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూసినాయి. అదేంటంటే ఏదైతే పాకిస్తాన్ సైనికులు లేకపోతే పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత్ మీద దాడి చేసిన ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో ఆ డ్రోన్స్ను చూసిన భారత ప్రభుత్వానికి, ఆ డ్రోన్స్ చూసినటువంటి మన ప్రభుత్వానికి కూడా కళ్ళు చెమ్మగిల్లి నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మన దేశం పైన దాడి చేసిన డ్రోన్స్ ఉన్నాయో అవి టర్కీ నుంచి వచ్చినట్టు, ఆ టర్కీ నుంచి వచ్చిన డ్రోన్స్ టర్కీ పాకిస్తాన్కు ఆ డ్రోన్స్ను పంపించినట్టు, ఆ పాకిస్తాన్ టర్కీ నుంచి ఆ డ్రోన్స్ను దిగుమతి చేసుకున్నట్టు భారత ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహవేశం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటకు పొక్కడంతోనే దేశవ్యాప్తంగా కూడా బాయ్కాట్ టర్కీ అనే ట్రెండ్ నడుస్తూ ఉంది, అంటే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే మన మీద దాడి జరిగిందో అంటే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, టర్కీ ఇస్లామిక్ కంట్రీ, అంటే మన మతం ప్రాతిపదికన టర్కీ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడంతోనే పాకిస్తాన్ అంటే మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యుద్ధ సమయంలోనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు తర్వాత టర్కీ అధ్యక్షుడు టర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా కలవడము, ఏదైతే కాశ్మీర్ అటాక్ జరిగిందో దానిపై కూడా టర్కీ ప్రధాని అడిగినా కూడా టర్కీ ప్రభుత్వాన్ని అంటే టర్కీ దేశస్తులను అడిగినా కూడా వాళ్ళ నుంచి కూడా స్పందన లేకపోవడం, టర్కీ ప్రధాని కూడా దానిపై మాట్లాడడానికి అయిష్టం వ్యక్తం చేయడము, తర్వాత అసలు లెక్క చేయకపోవడము, దాన్ని ఖండించకపోవడం అది జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏవైతే ఆ సంఘటనలన్నీ కూడా అప్పటికే అనుమానం వచ్చిన భారత్కి అసలు ఎక్కడి నుంచి డ్రోన్లు వచ్చినాయి, ఈ డ్రోన్లు ఎలా ఆపరేట్ అయ్యాయి, డ్రోన్లు ఎక్కడి నుంచి ఆపరేట్ అయ్యాయి, డ్రోన్స్ ఆపరేట్ చేసేంత టెక్నాలజీ ఎక్కడుంది పాకిస్తాన్కు అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేసిన భారత్కి ఒక దిమ్మ తిరిగే నిజాలు అయితే తెలిసినాయని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఏదైతే పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించిన డ్రోన్స్ ఉన్నాయో ఆ డ్రోన్స్ కూడా టర్కీ నుంచి వచ్చినట్టు భారత్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఈ విషయం బయటకు పొక్కడంతోనే బాయ్కాట్ టర్కీ అనే నినాదం మాత్రం ఇప్పుడు కంప్లీట్గా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే కంప్లీట్గా టర్కీలో ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమా షూటింగ్స్, టాలీవుడ్ సినిమా షూటింగ్స్ మన దేశం నుంచి పర్యాటకం అంటే ఏదైతే టర్కీలో పర్యాటక రంగంలో ఆదాయం వస్తుందో దాంట్లో 80% ఆదాయం కూడా కేవలం భారత్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఆదాయం మన నుంచి వస్తుంది, పైసలు మన దగ్గర నుంచి సంపాదించుకుంటారు, బతుకుడు మన దేశం మీద పడి బతుకుతారు. అలాంటి మన దేశానికి కూడా హాని చేసే విధంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేసి ఇలాంటి చర్యలకు పూనుకోవడము, అంటే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆ డ్రోన్లని కూడా ఆపరేట్ చేయడం పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఉగ్రవాదులకు రాకపోతే టర్కీ మీకెందుకు, నేనున్నాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మనం ఒకటే మతం అని చెప్పేసి ఈ పాకిస్తాన్కి టర్కీ పౌరుల్ని, టర్కీ ఆర్మీని పంపి, టర్కీ సిబ్బందిని పంపి కూడా అవి ఏ విధంగా ఆపరేట్ చేయాలని కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి అంటే స్టార్టింగ్లో ఆ టర్కీ సైనికుల భారత్ పైన డ్రోన్ ఆపరేట్ చేశారు. అంటే వాళ్ళకి రాకపోతే, పాకిస్తాన్ సైనికులు రాకపోతే వాళ్ళు అక్కడ నిలబడి ఆపరేట్ చేశారు. ఈ క్రమంలో మనల్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం, మనల్ని కూడా డ్రోన్స్ అక్కడికి వదిలేయడంతో అక్కడ టర్కీకి సంబంధించిన ఆర్మీ అధికారులు 2 మృతి చెందినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంటే ఈ నేపథ్యంలో 2023లో టర్కీలో భూకంపం వచ్చింది. భూకంపం వస్తే ప్రపంచంలో ఫస్ట్ భారతదేశమే స్పందించింది, ముందుకు వచ్చింది టర్కీకి సాయం చేయడానికి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా కేవలం మతం ఆధారంగా, కేవలం మతం కోణంలోనే ఆలోచించి మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయి తప్పు పాకిస్తాన్ వైపే ఉన్న కేవలం మతం మీద ఇష్టంతో, మతం మౌఢ్యంతో ఈరోజు టర్కీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది, పాకిస్తాన్కు డ్రోన్లు సప్లై చేసింది. వాళ్ళకు ఆ డ్రోన్స్ ఆపరేటింగ్ రాకపోతే పాకిస్తాన్కు టర్కీ తన ఆర్మీని పంపి, తన దేశ పౌరులను పంపి కూడా భారత్ పైకి డ్రోన్లతో దాడి చేపించింది. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం సీరియస్ దృష్టి సారించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో
ఎంతోమంది హాలిడే డెస్టినేషన్ కింద టర్కీకి వెళ్తారు. అక్కడ చాలా సినిమా షూటింగ్లు జరుగుతాయి. బాలీవుడ్ అవ్వచ్చు, టాలీవుడ్ అవ్వచ్చు, భారత ఇండస్ట్రీ నుంచి కూడా చాలా సినిమాలు అక్కడ షూటింగ్ జరుపుకుంటాయి. ఈ నేపథ్యంలోనే కనీసం ఒక 89% ఆదాయం భారత్ నుంచి వస్తుంది. సో ఈ నేపథ్యంలో భారతీయులు తీవ్ర ఆగ్రహవేశానికి లోనై బాయ్కాట్ టర్కీ అనే నినాదాన్ని మొత్తం ఆ హ్యాష్ట్యాగ్ను మొత్తం కంప్లీట్గా ట్రెండ్ చేస్తున్నారు. ఆ నినాదాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటారో, అంటే ఒకప్పుడు కేవలం 5,000 మంది మాత్రమే పర్యాటకులు భారత్ నుంచి వెళ్ళేవాళ్ళు గడిచిన 5 ఏళ్లలో. కానీ గడిచిన 5 ఏళ్లలో ఎంత పెరిగింది అంటే, 5 ఏళ్లకు పూర్వం కేవలం భారత్ నుంచి ఏటా 5,000 మంది. అలాంటిది ఇప్పుడు కనీసం 3 నుంచి 5 లక్షల మంది ప్రతి ఏటా ఎక్కడికి టర్కీకి వెళ్తున్నారు విజిట్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు చూడడానికి, షూటింగ్ నిమిత్తం అవ్వచ్చు, ఏ విధంగానైనా అవ్వచ్చు. అంటే అంత భారీ స్థాయిలో ఎవ్రీ ఇయర్ మన దగ్గర నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. 80-90% ఇన్కమ్ పర్యాటక రంగం నుంచి కేవలం భారత్ నుంచి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంత వచ్చినా కూడా మనల్ని వెన్నుపోటు పొడిచారన్న ఉద్దేశంతో కూడా అందరూ స్వచ్ఛందంగా భారతీయులందరూ, భారతీయ సినిమా డైరెక్టర్లందరూ, భారతీయ నటీనటులందరూ ఎవరైతే హాలిడే డెస్టినేషన్కు, ఎవరైతే హనీమూన్కి, ఎవరైతే ఏ విధమైన కార్యకలాపాలకు వెళ్ళాలనుకున్నా కూడా వాటన్నిటిని పూర్తిగా రద్దు చేసుకొని ఆ టికెట్లన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి. అంటే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. తర్వాత వెళ్ళిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రిటర్న్ వచ్చేసి అసలు ఈ దేశంతో మనకు వద్దు, ఏదైతే మన దేశాన్ని వెన్నుపోటు పొడుస్తున్న దేశం ఇది, ఈ దేశానికి మనం సపోర్ట్ చేయొద్దని స్వచ్ఛందంగా భారతీయులందరూ ముందుకొచ్చి బాయ్కాట్ టర్కీ అని నినాదం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో కంప్లీట్గా ఆ ట్రిప్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం ఈ టర్కీకి ఈ చర్య ద్వారా జరిగినట్టు కూడా ఏదైతే మన ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏజెన్సీలు ముందుకు వచ్చి, అంటే భారత ఏజెన్సీలు కూడా ఇక్కడ దేశ అభిమానాన్ని చూపిస్తున్నాయి, దేశభక్తిని చాటుతున్నాయి. వాళ్ళు కూడా బాయ్కాట్ టర్కీని కూడా వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత సేవ చేసినా కూడా, ఇంత వాళ్ళకి ఏదైతే భూకంపం వచ్చి మనం ముందు అన్నం పెట్టినాం, వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా పంపించినాం, అయినా కూడా మనకే తీవ్ర అన్యాయం చేసింది ఈ దేశం అని చెప్పని ట్రావెల్ ఏజెన్సీస్ కూడా కంప్లీట్గా దేశభక్తిని చాటుకొని వాళ్ళు కూడా టర్కీని బాయ్కాట్ చేయాలని చెప్పడం. మరోవైపు సెలబ్రిటీలు అందరూ కూడా ముందుకొచ్చి, సింగర్లు, సెలబ్రిటీలు, లైవ్ కాన్సర్ట్ ఇచ్చే సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా బాయ్కాట్ టర్కీ అని చెప్పేసి వాళ్ళ టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల, వాళ్ళ ట్రావెలింగ్ రద్దు చేసుకోవడం, వాళ్ళ కంప్లీట్గా ఆ పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి టర్కీ ఏ విధంగా స్పందిస్తుంది, టర్కీ మరి ముందుకొచ్చి ఏమైనా క్షమాపణలు చెప్తుందా, లేదంటే భవిష్యత్తులో ఇలాంటి మేము పునరావృతం చేయమని చెప్తుందా, లేదంటే ఎట్లా చెప్తుందో మనం చూడాలి. మరోవైపు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైతే ఢిల్లీలో జేఎన్యూ యూనివర్సిటీ ఉందో ఆ జేఎన్యూ యూనివర్సిటీ ఏదైతే టర్కీలో ఉందో అక్కడ ఉన్నటువంటి ఇనోను యూనివర్సిటీతో కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ ఢిల్లీ యూనివర్సిటీ కూడా ముందుకొచ్చి దేశభక్తిని చాటుకుంది, జేఎన్యూ కూడా ముందుకొచ్చి. సో ఏదైతే టర్కీతోనే ఆ ఇనోను యూనివర్సిటీలో ఏదైతే ఉందో దాంతో చేసుకున్న ఎంఓయూని కూడా రద్దు చేసుకున్నట్టు కూడా ప్రకటించింది. అంటే దేశంలోని అన్ని వ్యవస్థలు కూడా టర్కీతోనే సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నాయి. ఎందుకంటే రద్దు చేసుకున్న దేశభక్తిని చాటుకున్నాయి. మరి దీనిపై రాబోయే రోజుల్లో టర్కీ ముందుకొచ్చి ఏ విధంగా చెప్తుంది, దీనికి సమాధానం చెప్తుంది, ఏ విధంగా దీన్ని వెనకేసుకొస్తుంది, లేకపోతే కంప్లీట్గా భారత్తో సంబంధాలు చెడగొట్టుకుంటుందా, లేకపోతే సారీ చెప్పి క్షమాపణ చెప్పి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మేము జాగ్రత్త పడతామని చెప్పేసి అని మళ్ళీ భారత్కు క్షమాపణ చెప్తుందా, లేదంటే కేవలం మోడ్యం వైపు, మతాన్ని వైపు, కేవలం మతానికి ప్రాధాన్యత ఇచ్చి అటువైపు పాకిస్తాన్ టర్న్ తీసుకుంటుందనేది చూడాల్సింది. అంటే కంప్లీట్గా అంతర్జాతీయంగా కూడా ఏదైతే టర్కీ చేసిన చర్య కూడా అంతర్జాతీయంగా కూడా ఒక చర్చకు వచ్చింది. అంటే ఒక దేశానికి మీద దాడి చేయడానికి ఇంకొక దేశం, సంబంధం లేని ఒక దేశం ఆ దేశ పౌరుల్ని కూడా ఆ పక్కనున్న దేశానికి పంపించడము, అది అంటే రెండు దేశాల మీద యుద్ధం ప్రకటిస్తే అది వేరు. టర్కీ మీద మనం యుద్ధం ప్రకటించకుండా కూడా టర్కీ పౌరులు, టర్కీ సైనికులు అక్కడికి వెళ్ళి మన దేశం మీద యుద్ధం చేసే విధంగా కూడా మనకి ఇక్కడికి డ్రోన్లు ఇవ్వడం అనేది కూడా అంతర్జాతీయంగా కూడా టర్కీ బుద్ధిని కూడా భారత్ బయట పెట్టే పనుల్లో బిజీగా ఉంది. మొత్తానికైతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో అవ్వచ్చు, లేకపోతే ప్రపంచ వేదికలపై కూడా టర్కీ యొక్క ఏదైతే ఆ టర్కీ చర్య ఏదైతే ఉందో ఆ టర్కీ చర్యను కంప్లీట్గా బయటపెట్టే ఆలోచనలో కూడా భారత ప్రభుత్వం ఉంది. చూడాలి మరి టర్కీ రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడుతుందో, లేకపోతే ఇట్లాగే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది రాబోయే రోజులు చూద్దాం. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.